ఈ మధ్య విజయవాడలో జరిగిన పుస్తక ప్రదర్శన బుక్ ఎగ్జిబిషన్ తిలకిద్దాం రండి. పుస్తకం ఒక మంచి నేస్తం. మీరు కూడా ఎప్పుడైనా ఒక పుస్తకం వల్ల ఇన్స్పిరేషన్ పొందే ఉంటారు. పుస్తకం ఒక మెంటార్లా పనిచేస్తుంది. మనకి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. పుస్తకాల్లో మనల్ని మనం కోల్పోతాము. అక్కడ కూడా మనల్ని మనం కనుగొంటాము. అనామకుడు. పుస్తక ప్రియులు ఎక్కడున్నా ఆనందంగా జీవించగలుగుతారు. జీవితాన్ని సాఫీగా నడపడానికి పుస్తకం ఉపయోగపడుతుంది. ఒక పుస్తకం లేదా ఒక నవల అంతెందుకు, పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ రాయడం ఎంత కష్టమో రాసిన వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అటువంటి పేపర్ని మనం ₹2 పెట్టుకొని చదవడానికి వెనకాడతాం. మీరిచ్చే ఆ ₹2 ఆ రచయితలను ఎంతో ప్రోత్సహిస్తుందని తెలుసుకోరు. ఒక మంచి రచయిత అన్నాడు, ఒక నవల రాయడం ఎంత కష్టం అంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం. బాగుంది కదా? ఒక నవల రాయడం అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినంత కష్టం. జన్మనిచ్చిన బిడ్డను ఎంత చక్కగా చూసుకుంటుందో తల్లి, అంతలా మురిసిపోతాడు రచయిత పుస్తకం కంప్లీట్ అయిన తర్వాత. అటువంటి పుస్తకానికి నేడు ఆదరణ కరువవుతుందా? ఏమో. ఒక పుస్తకాన్ని మీరు శ్రద్ధగా చదివారనుకోండి, ఆ పుస్తకం మీతో మాట్లాడుతుంది. అర్థమైంది కదూ? అంటే ఆ రచయిత మీతో మాట్లాడతాడు ఆ పుస్తకంలోని పాత్రల ద్వారా. మంచి మంచి రచయితలు అందుకే ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ ఫ్యాక్టర్స్గా మారుతున్నారు రాను.
పుస్తకాన్ని పుస్తకంగా కాకపోయినా ఆన్లైన్లో చదివినా పర్వాలేదు, చదవండి అంతే. పుస్తకం కొని చదవండి. విజయవాడలో ఉన్న ఓ మిత్రుడు నా కోసం పంపిన చిన్న చిన్న వీడియోల సమాహారమే ఇది. బాగుంటే ఓ లైక్ కొట్టండి. అన్నట్టు ఆ మిత్రుడు నా కోసం ఒక పుస్తకం కొన్నాడండోయ్. దాని పేరు నేనెవరు, రమణ మహర్షి. విజయవాడ మిత్రులందరూ ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసి ఒక పుస్తకం కొనండి, సరేనా? నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్.